వ్యవసాయంలో ఏపీని తెలంగాణ అధిగమించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వరి ధాన్యం పండిందని చెప్పారు. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని తెలిపారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారని, ఆ ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించిన విషయం ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండింది.